జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'దేవరా' మూవీ అనే విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్‌ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. 36,00,00,000 భారీ ధరకి ఈ మూవీనైతే కొనడం జరిగింది. ఒక్క హిందీ తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి ఈ మూవీని 36,00,00,000కి అమెజాన్ ప్రైమ్ అయితే తీసుకోవడం జరిగింది. హిందీలో కూడా ఒక భారీ ఓటీటీ డీల్ వస్తే మాత్రం దీన్ని క్లోజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు చిత్ర యూనిట్. దేశవ్యాప్తంగా మరో మూవీ కోసం అయితే వెయిటింగ్ నడుస్తుంది. డిసెంబర్ 6వ తారీఖు అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదే 'పుష్ప 2'. ఈ మూవీ మీద మాత్రం అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ వాయిదాలు పడుతూ రావడంతో పైగా ఈ మూవీ మీద ఏవో ఒక రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ మూవీని అత్యంత త్వరగా రిలీజ్ చేయడానికైతే కసరత్తులు తెచ్చిస్తున్నారు మేకర్స్. 500 కోట్లు కేవలం హిందీలోనే రాబట్టాలి ఈ మూవీ అని అయితే ఒక ఎస్టిమేషన్ అయితే నడుస్తుంది. మిగతా 500 కోట్లు ఇతర భాషల నుంచి ఈ మూవీ రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు చిత్ర యూనిట్. ఇదే కానీ నిజమైతే ఈ మూవీ ఒక మంచి అచీవ్మెంట్ సాధించినట్టు అని చెప్పాలి. టోటల్ గా ఈ మూవీ యొక్క టార్గెట్ అయితే 1000 కోట్లుగా ఫిక్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి మూవీ 'విశ్వంబర' మూవీ. ఈ మూవీ మీద కూడా అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తుంది. 250 కోట్ల భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 3 భారీ ఎపిసోడ్స్, అది కూడా ఫిక్షనల్ డ్రామాతో కూడినటువంటి ఫైట్ ఎపిసోడ్స్ అయితే ఈ మూవీలో 3 అయితే తీయబోతున్నారని తెలుస్తుంది. ఈ 3 కలిపి ఒక 15 నిమిషాల పాటు నడిచే అవకాశం ఉంది. ఇవైతే మూవీలో మోస్ట్ హైలైట్ గా నిలుస్తాయట. అలానే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అత్యంత ప్రాధాన్యత చేకూరుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ఫోటోగ్రఫీ కూడా అదిరిపోయే రీతిలో ఉంటుందని ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. మెగాస్టార్ కి ప్రస్తుతం ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ కావాల్సి ఉంది కాబట్టి ఈ మూవీ మీద భారీ అంచనాలు పెట్టి మరి ఈ మూవీ తీస్తున్నాడని చెప్పాలి. మిగతా ప్రాజెక్టులు ఏమి చేపట్టకుండా ఈ ప్రాజెక్ట్ మీద పూర్తి స్థాయి వర్క్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రావాల్సినటువంటి ఓజీ మూవీ అయితే ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే గట్టిగానే ఉందని చెప్పాలి. హరిహర వీరమల్ల మీద కూడా ఇంతకుముందు కామెంట్స్ అయితే వచ్చాయి. అంటే మూవీ తొందరగా రిలీజ్ అవుతుంది అని అయితే తెలిసింది. కానీ అది ఎంత టైం పడుతుందో ఇంకా కరెక్ట్ గా తెలియనటువంటి పరిస్థితి. ఈ 2 సినిమాలు కూడా 10 రోజుల చొప్పున అయితే కాల్ షీట్లు అడగడం జరిగింది. అదే కానీ నిజం అయితే తొందరగానే ఈ 2 మూవీస్ కంప్లీట్ చేస్తే రిలీజ్ చేయాలనే ఉద్దేశం ఉంది పవన్ కళ్యాణ్. కానీ దానికి మోక్షం ఎప్పుడు ఉంటుందో అయితే ఇంకా తెలియనటువంటి పరిస్థితి.